14 గ్రామాల ఆరాధ్య దేవత నెల్లిముక్క వెంటమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు రానున్నారని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఘటాల ఊరేగింపు జరుగుతుంది అన్నారు. ఏప్రిల్ 6న సోమవారం అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుందని అన్నారు. తరలివచ్చే భక్తులకు క్యూ లైన్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొందేసి మహేశ్వర్ రెడ్డి, పులి రమణారెడ్డి, గొందేసి సత్యారావు, అప్పలరెడ్డి, ఎల్లేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పండుగ తాలూకా వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా శ్రీ పెంటమాంబ అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే కాకుండా యావత్ గాజువాక, విశాఖపట్నంలో కూడా భక్తులు తండోలుగా 6వ తారీఖున ఇచ్చేసి అమ్మవారు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా తిలకించి అమ్మవారికి పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన సాంప్రదాయం ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, మరి ప్రజలకి ఆ పెంటమ్మ తల్లి అనుపు రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మజ్జిగ, మంచినీళ్లు, అలాగే పులిహార ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి పోలీసు వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ రోజు పూర్తిగా వారు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ పండుగను సజావుగా వెళ్ళేటట్టుగా మన అమ్మవారి తాలూకు అనుకునే మహోత్సవాన్ని మరి తిలకించే విధంగా ప్రజలు తండోలుగా ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. 2026 సువర్ణ చితాంగరి సవ్యాంగ భాంగ పుస్తకల్పవల్లి పురంధరేశ్వరి తల్లి పురాణ శతీయమ తృప్తపామయమ స్మృతకల్లం భజే పెంటమాంబం అంటే చాలా మంచి శ్లోకం. అది భగవంతుడి శ్లోకంలో పెంటమ్మ తల్లిని ఇంక్లూడ్ చేసి అందరూ కూడా ఆరోగ్య ఉండాలంటే పెంటమ్మ తల్లి తాలూకా ఆశీర్వాదం పొందాలని అర్థం వచ్చేటువంటి శ్లోకం ఇది. అలాగే నెల్లిముక్కు గ్రామ పంచాయతీ నెల్లిముక్కు 10 గంటలు ఆరేసుకోవాలని 10 గంటలే అయ్యా. మాకు సంవత్సరాది నాడు మాకు ఆదివారం కానీ వచ్చినట్టయితే అదే రోజు స్టార్టింగ్ చేస్తాం. మా ఆనవాయితీ ప్రకారంగా వేరే ఊరు వచ్చినట్టయితే మళ్ళీ ఆదివారం పంచాంగం అయిన తర్వాత ఆదివారం నాడే మళ్ళీ మేము స్టార్టింగ్ చేస్తాం. ఆ రకంగా స్టార్టింగ్ చేసిన తర్వాత ఉత్సవాల కార్యక్రమాలు, పూజలు ఈ రకంగా జరుగుతాయి అన్ని వివరాలుగా మీకు ఒకసారి తెలియజేస్తాం. 25/3/2026 బుధవారం సాయంత్రం శ్రీ దుర్గమాంబ పూజా కార్యక్రమం అంటే అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించడం, ఘటాల కార్యక్రమం, పూజా కార్యక్రమం ఘటాలు ఇంటి దగ్గర జరుగుతాయి అన్నమాట. దుర్గమాంబ ఘటాలు 26వ తారీఖు దుర్గమాంబ ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. 27 సాయంత్రం 6 గంటలకు మళ్ళీ పూజా కార్యక్రమం, ఘటాల నిర్వహణ ఉంటుంది. 28 శనివారం అంటే శనివారం నాడు మహాశక్తి అమ్మవారి తాలూకా అనుపు అంటే పండుగ. ఈ గుళ్ళు కట్టిన తర్వాత ప్రప్రదంగా నిన్న అమ్మవారి తాలూకా మహాశక్తి తాలూకా పండుగ జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఆ మహత్యం ఏంటంటే తల్లి తాలూకా ఆలయం నిర్మాణం చేసేవాళ్ళ ప్రజల్లోని భక్తుల ఉత్సాహం పెరిగి చాలా భారీగా పండుగ జనం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా పండుగ జరిగింది. అలాగే 29 బూలేక అమ్మవారి పండుగ, ఆ రోజు కూడా అనుభవోత్సవం ఉంటుంది. కుంచుమాంబ 30న కుంచుమాంబ అమ్మవారు, 31న కుంచుమాంబ ఘటాలు, 1వ తారీఖున దుర్గమ్మ తొలి అసర్లు. ఇది ఇంపార్టెంట్ మా పండుగలోని అసర్లు అనమాట. అంటే దీని గురించి చెప్పాలంటే తొలిళ్ళు అంటారు దీన్ని. పూర్వం పెంటమ్మ తల్లి తాలూకా భూమిని కొంతమంది రైతులు దున్నేవారు. పూజా కార్యక్రమం మాత్రం ఆచారంగా పాటిస్తున్నాం. 2/4 దుర్గమాంబ అనుభవోత్సవం పండుగ, దుర్గమ్మ తల్లి పండుగ. అలాగే వెళ్తున్నటువంటి శ్రీ పెంటమాంబ అమ్మవారి వార్షిక మహోత్సవాల సందర్భంగా మరి శ్రీ పెంటమాంబ ఆలయ ప్రాంగణంలో ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియాకు మరి ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవాలు ఆనవాయితీగా వస్తున్నాయి. అందులో భాగంగా మరి పెద్దలు మహేష్ రెడ్డి గారు, రామారెడ్డి గారు చెప్పినట్టు ఈ సంవత్సరం
6, 7 తేదీల్లో జరిగే శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగ, కుంచమాంబ అమ్మవారి పండుగ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, నెల్లిముఖి యూత్, రామాలయం కమిటీ సభ్యులు, దొడ్డి పెద్దలు, గ్రామ పెద్దలు. మరి దీనికి ఉత్తరాంధ్రలోనే మన అమ్మవారు ప్రసిద్ధిగాంచింది శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారు. దీనికి భారీ ఎత్తున వేలాది మంది భక్తులు దీనికి వస్తారు. దీనికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి మీడియా వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామ దేవత పండగ అంటే పూర్వకాలము ఏ విధంగా మన తాతలు ఎలా చేసుకున్నారో అదే విధంగా ఈ నెల్లిముక్కు గ్రామంలో ఇప్పుడు దాకా పండుగలు జరుగుతున్నాయి. పండగ చాటడం, ఏళ్ళు పుయ్యడం, వాలకాలు చెప్పడం, పెద్దల వారిగా ఎవరైతే దండాలు పెట్టాలో వాళ్ళందరూ కూడా అమ్మవారికి నమస్కరించిన తర్వాత భక్తులు దండం పెట్టడం, ఇవన్నీ కూడా పూర్వ పద్ధతి ప్రకారంగా ఈ చుట్టుపక్కల ఏరియాల్లో నెల్లిముక్కు గ్రామంలో పెంటమాంబ ఆలయంలోనే జరుగుతాయి. అమ్మవారి యొక్క ఆలయంలో పోయిన సంవత్సరం ఈ అందరి మీడియా వారి సమక్షంలో ఏమనుకున్నామంటే మరలా సంవత్సరం పండగకల్లా ఉపాలయాలు నిర్మించాలనుకున్నాం. అదేవిధంగా ఉపాలయాలు మా పెద్దలందరూ కూడా ఉపాలయాలు నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేసి 6 మాసంలో 6 దేవాలయాలు నిర్మించి భక్తుల యొక్క ధన సహాయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. పెంటమాంబ అమ్మవారు గ్రామ దేవత. ఈ అమ్మవారు వందేశి వారి ఇంటి పుట్టినటువంటి అమ్మాయి. రంగం నుంచి వచ్చిన మొక్కే నెల్లూరు నుంచి వచ్చినటువంటి మొక్క. రంగం నుంచి నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి మన నెల్లిముక్కు గ్రామానికి వచ్చినటువంటి మొక్క కనుక నెల్లిముక్కు అని పేరు వచ్చిందండి. ఈ నెల్లిముక్కు పెంటమాంబ అంటారండి. పెంటమాంబ చిన్న చిన్న ఆలయాలు చుట్టుపక్కల అన్నీ కట్టారు ఈ మధ్యకాలంలో. కట్టినా కానీ ప్రధాన ఆలయం అంటే నెల్లిముక్కులో ఉన్నటువంటి పెంటమాంబ ఆలయమే నెల్లిముక్కు ఆలయం. స్వయంభూ ఆవిడ వెలిసిన ఆవిడ. అటువంటి ఈవిడి గొందేశి వారి ఇంట పుట్టి బాలవారి ఇంట వివాహ నిర్ణయం అయిన తర్వాత అమ్మవారిగా మారినటువంటి పురాణాలు చెబుతున్నాయి. ఎన్ని సంవత్సరాలుగానో కూడా ప్రతి సంవత్సరము కూడా ఉగాది వెళ్ళిన తర్వాత అమ్మవారి పండగ చేయాలని పెద్దలందరూ కూడా ఉగాది పంచాంగం చెప్పుకుని గ్రామదేవత పండగ నిర్ణయిస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఉగాది వెళ్ళినటువంటి ఆదివారం నాడు పండగ చాటి 3వ సోమవారం నాడు అమ్మవారి పండుగ ఏ రోజు వస్తే అమావాస్య వస్తే అమావాస్య, పాటి వస్తే పాటి, చవితి వస్తే చవితి, తిథితో సంబంధం లేకుండా 3వ సోమవారం నాడు పండుగ జరుగుతుంది. చాలామంది చాలా రకాలుగా చెబుతారు కానీ అమ్మవారు గొందేశి వారి ఆడపిల్ల. ఈవిడి కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత, అందరికీ ఇప్పుడు ఆరాధ్య దైవం అయింది ఆవిడ. ఈ 14 గ్రామాలు కాకుండా ఉత్తరాంధ్రాది జిల్లాల్లో అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఈవిడి విశేషత ఏమిటంటే ఇంటికి ఒక వాళ్ళకైనా సరే ఆ పెంటమ్మ పేరు కలిపి కానీ చెయ్యరు ఏ శుభకార్యం చేసినా. అలాగా ఏ బండి కొన్నా, సైకిల్ కొన్నా, ఏది కొనుక్కున్నా అమ్మవారిని దర్శించి పసుపు కుంకాలు ఇచ్చి, ఏ గ్రామానికి వెళ్ళాలన్నా వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి, శుభకార్యం చెయ్యాలన్నా పసుపు కుంకాలు ఇచ్చే చేసుకుంటారు. అంత విశేషమైనటువంటి అమ్మవారిని ఈవిడిని ఆరాధన చేసేవాళ్ళు 14 గ్రామాల వారు ఉన్నారండి. వాళ్ళే కాదని అందరూ చేయొచ్చు, కానీ ఆ 14 గ్రామాలు ముఖ్యం. అలా ఉత్తరాంధ్ర జనులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించడానికి వస్తారు. అమ్మవారి విశేషత ఇది. ప్రతి సంవత్సరం ఉగాది వెళ్ళిన తర్వాత 3వ సోమవారం జరుగుతుంది. అది ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు జరిగింది. ఏప్రిల్ 6వ తారీఖుని పెంటం పండుగ. నిన్నటి నుంచి పండుగలు జరుగుతున్నాయి. మహాశక్తి అమ్మవారి పండుగ అండి. ఆవిడికి మహాశక్తి ఉంటుంది. ఈవేళ భూలోకమాంబ పండుగ అండి. తర్వాత దుర్గాలమ్మ పండుగ వస్తుందండి. దుర్గాలమ్మ పండుగ తర్వాత శక్తి పండుగ, మరిడిమాంబ పండుగ, కొంచెం దుర్గాలమ్మ పండుగ జరుగుతుందండి. దుర్గాలమ్మ పండుగ అయిపోయిన తర్వాత పెంటమ్మ పండుగ మరుసటి రోజు గ్రామదేవత అంటే కుంచమాంబ అండి, ఆరాధ దైవం. కుంచమాంబ పండుగ జరుగుతుంది. ఆ పండుగతో ఈ యొక్క మా అమ్మవారి యొక్క పండుగలు ముగుస్తాయండి. కనుక 50 మంది కూడా భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా కమిటీలు మారుతున్నా కూడా ఎవరో